నిన్న చంద్రబాబుకి ఫోన్ చేసి ఊహించని షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి ఫోన్ చేసి భారీగా షాక్ ఇచ్చారట. మరి ఊరుకొరుకునే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల్లో మార్పులు తీసుకొని వచ్చి మరి అందరినీ సైతం ఎంటర్టైన్ చేయాలంటే కుదరదని మరి చంద్రబాబుకి సంబంధించిన విషయంలో సలహాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషనల్గా మారుతోంది. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఫోన్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. సో చంద్రబాబుకి ఫోన్ చేసి ఊహించని రీతిలో జూనియర్ ఎన్టీఆర్ అయితే షాక్ ఇచ్చారు. రాజకీయంగా జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తుంటే నిజంగానే చాలానే షాక్ అనిపిస్తోందని, సో తెలుగుదేశం పార్టీ కోసం ఏం చేయాలో మరి అర్థం కావడం లేదంటూ ఎన్టీఆర్ వాపోయినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి మాట్లాడినటువంటి జూనియర్ ఎన్టీఆర్కి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో దాంట్లో ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఇంకొక క్రాస్ వేలో అయితే వెళ్ళడం లేదు. అందుకే చంద్రబాబు త్వరగా అయితే రాజకీయాన్ని నుంచి తప్పించుకుంటే బెటర్ అనిపించిన రీతిలో అయితే ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన మీద ఎన్నో రకాల కేసులు పెట్టారు. ఒకవేళ ఫలితాలు తారుమారైతే ఫలితం ఏమవుతుంది? మళ్ళీ చంద్రబాబు జైలుకి వెళ్ళక తప్పదు. అలా జరగకుండా ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడికి మరి తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలవాలి. మరి ఆ భారీ మెజారిటీతో గెలవాలంటే అందరినీ ప్రసన్నం చేసుకోవాలి. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ అందరినీ తీసుకొస్తానని మరి మాటిచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. అందుకే చంద్రబాబుకి ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ తనే బాహాటంగా తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వస్తారని, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఫ్యాన్స్ని కూడా మరి రిక్వెస్ట్ చేస్తానంటూ చెప్పడంతో ఈ విషయం విని మరి చంద్రబాబు నాయుడు అయితే దెబ్బకి షాక్ అయినట్టుగా తెలుస్తోంది.